హలో ఫ్రెండ్స్, ఉపవాసం అనేది అత్యంత ప్రజాదరణ పొందిన డైట్. ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం చాలామంది ఈ డైట్ ఎక్కువగా పాటిస్తుంటారు. ఫలితంగా బరువు తగ్గుతుంటారు. ప్రస్తుతం అనేక రకాల ఉపవాస పద్ధతులు ఉన్నాయి. రోజుకు ఒక పూట భోజనం, OMAD అంటే 1 meal a day. ఈ డైటింగ్ను అడపాదడపా ఉపవాసం అని కూడా అంటారు. ఇప్పటి వరకు రకరకాల డైట్ ప్లాన్స్ గురించి వినే ఉంటారు. ఒకటో రెండో అనుసరించే ఉంటారు. కానీ ఇది మాత్రం భిన్నంగా ఉంటుంది. OMAD 1 meal a day రోజుకు ఒకసారి మాత్రమే తినాలి. మిగతా సమయం అంతా కడుపు ఖాళీగా ఉంచుకోవాలి. అధిక బరువు ఉన్నవాళ్ళు శరీరంలో కొవ్వును సాధారణంగా కరిగించుకోవడానికి ఈ OMAD డైట్ చేస్తుంటారు. ఈ డైట్ ప్లాన్ మిమ్మల్ని రోజుకు ఒక పూట మాత్రమే తినాలి. మిగిలిన రోజంతా మీరు క్యాలరీలు కలిగిన ఆహారాలు, పానీయాలకు దూరంగా ఉండాలి. ఈ డైట్ ప్లాన్లో లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయి. అయితే రోజుకు ఒకసారి మాత్రం ఆహారం తీసుకోవడం అసలు సురక్షితమేనా? అలాగే OMAD డైట్తో కలిగే ప్రయోజనాలేంటి? OMAD డైట్తో కలిగే నష్టాలేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సమయానికి ఆహారం తినాలని, తినే విషయంలో సమయపాలన పాటించాలని చాలామంది చెబుతుంటారు. ఇలా రోజు ఒకే సమయానికి ఆహారం తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెప్పే మాట. బరువు తగ్గడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ OMAD డైట్ని సూచిస్తారు. ఈ OMAD డైట్ ప్రయోజనాలను చూసుకున్నట్లయితే రోజుకు ఒకసారే తింటాం కాబట్టి రేపు అదే సమయానికి క్యాలరీలన్నీ ఖర్చయిపోవడం ఖాయం. దీంతో అధిక బరువు సమస్య ఉండదు. రెగ్యులర్ టైంకు తిన్నప్పుడు ఒంట్లోకి వెళ్ళిన కొవ్వు నిల్వ కాకుండా దానిని కరిగించుకోవడానికి శరీరం ప్రయత్నిస్తుంది. అలాగే వేగంగా బరువు తగ్గడానికి సాయపడుతుంది. ఇతర డైట్ ప్లాన్ల మాదిరిగా కాకుండా రోజంతా క్యాలరీలను లెక్కించాల్సిన అవసరం లేదు. ఒక్క పూట భోజనంలో ఏదైనా ఆహారం తినవచ్చు. అలాగే జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే OMAD డైట్తో కలిగే నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుత కాలంలో చాలామంది అధిక బరువుతో బాధపడే వారికి ఈ OMAD డైట్ మంచిదే అయినప్పటికీ కొంతమంది డైటింగ్ సమయంలో రోజులో ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకుంటారు. ఇలా చాలా రోజులు చేయడం వల్ల శరీరంపై చెడు ప్రభావం పడుతుంది. మీరు రోజుకు ఒక్కసారి ఎక్కువ ఆహారం తింటే అది బరువు తగ్గడానికి సహకరిస్తుంది. కానీ ఇది కొంతమందిలో బలహీనత, అలసటకు దారితీస్తుంది. అలాగే చాలా సమయం వరకు అధిక ఆకలితో ఉండాల్సి వస్తుంది. వికారం, మైకం, నీరసం, మలబద్ధకం, చిరాకును కలిగిస్తుంది. OMAD డైట్ పోషకాహార లోపాలకు దారితీస్తుంది. ఒక్క పూట భోజన సమయంలో తగినంత క్యాలరీలు పొందలేరు. అయితే ఈ OMAD డైట్ ప్లాన్ కొందరికి పడటం లేదు. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఓ 4 ముద్దలు ఎక్కువే తినేస్తున్నారు. ఇది రక్తంలోని చక్కెర స్థాయిల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే రోజుకు ఒక్కసారి మాత్రమే భోంచేసి మిగతా సమయాల్లో పండ్లు, ఇతర పోషకాలు తీసుకుంటే మాత్రం ఎలాంటి సమస్య ఉండదు. కొన్ని పరిమితులున్న అధిక బరువు ఉన్నవారికి ఇది తిరుగులేని డైట్ ప్లాన్ అని చెప్పవచ్చు. కాకపోతే వైద్య నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలి. సో ఇది ఫ్రెండ్స్, రోజుకు ఒక పూట భోజనం చేయడం వల్ల బరువు తగ్గవచ్చు. కానీ మీ మొత్తం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఆరోగ్యకరమైన, స్థిరమైన బరువు తగ్గడానికి క్రమమైన శారీరక శ్రమతో, వ్యాయామాలతో, అలాగే సమతుల్య పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ఎంతైనా అవసరమని గమనించాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.